డాక్టర్ గారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకు ముందేమో ఎక్కడో ఒక్క చోట వినేవాళ్ళం. అంటే ఆ ఫుడ్ తీసుకోండి, లేకపోతే ఈ డ్రింక్ తాగండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్‌లోకి వచ్చేసిన తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య అనేది రాకుండా ఉండాలంటే మార్నింగ్ టైంలో ఈ లెమన్ వాటర్ తాగండి, లేకపోతే జీరా వాటర్ తాగండి. ఇట్లాంటివి చెప్పంగానే చాలామంది గ్లాసులు గ్లాసులు, లీటర్లు లీటర్లు తాగేస్తూ ఉంటారు కదా! దీని మీద మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఒక్కటే అండి, ఏదైనా లిమిట్లో ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. నిజంగా ఇవన్నీ పనిచేస్తాయా? పని అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఏదైనా లిమిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఒక పేషెంట్కి కంటిన్యూస్గా హీ ఈజ్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ బిర్యానీ ఆర్ డ్రింకింగ్ ఇన్ని డైలీ అతనికి ఒక 2 కూల్ డ్రింక్స్ పెట్ బాటిల్స్ మొత్తం తాగాలి అన్నాడు, అంత షుగర్ లోడ్ తీసుకుంటున్నాడు అంటే ఫ్యాటీ లివర్ లిమిట్లో లేదు. సో అంత షుగర్ అనేది మంచిది కాదు. కాబట్టి ఆబ్వియస్గా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అయ్యో మనం తీసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్ అయింది అనే దానికంటే విజిలాంట్గా ఉండి ఎంత తీసుకుంటున్నాం, ఏమి తీసుకుంటున్నాం అనేది మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీరు సజెస్ట్ చేస్తారా ఇట్లా జీరా వాటర్ తాగటం కానివ్వండి, లెమన్ వాటర్ ఐ వుడ్ సజెస్ట్, బట్ జీరా వాటర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఐ డోంట్ సజెస్ట్ దట్. అంటే ఎవరో చెప్పారు కాబట్టి మనం కూడా ఫాలో అయిపోతాం. కంటిన్యూగా అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది. బట్ మీ బాడీ వెన్ ఒక వార్నింగ్స్ అని ఇస్తుంది మీకు, యూర్ టెల్లింగ్ ఐఎమ్ నాట్, నా వల్ల ఇది అవ్వట్లేదు, ఇది చూసుకో అని చెప్పినప్పుడు అది మనం గ్రాస్ప్ చేసుకోగలగాలి. కొంతమందికి ఏం తిన్నా అరగదు, అది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఈ సిమ్టమ్ దేనికి సైన్ లాంటిది? తిన్న ఫుడ్ ఏదైతే ఉందో కడుపులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం సేపటి వరకు కడుపు ఉబ్బరం అని అంటారు. దాన్నే జనరల్ లాంగ్వేజెస్లో అరగకపోవడం, నాకు గ్యాస్ ఎక్కువ అవుతుంది, తేన్పులు ఎక్కువ వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుని అరగట్లేదు అనే కామన్ వర్డ్లో పెట్టేస్తారు. అది ఏ రకంగా ప్రజెంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గ్యాస్ ఎక్కువగా వస్తుందా అని చూసుకోవాలి, లేదా బ్లోట్ ఎక్కువ అవుతున్నారా, కడుపు ఉబ్బసం ఎక్కువ ఉందా అని. ఉబ్బసంకి కారణాలు ఏంటివి? కొన్నిసార్లు క్యాన్సర్ వల్ల కూడా ఏదైతే ఫుడ్ స్టమక్లోంచి చిన్న పేగుకి వెళ్ళడానికి కష్టపడుతుందో, అంటే ఆ రంధ్రం చుట్టూ క్యాన్సర్ రావడం వల్ల అది బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అవ్వడం వల్ల అది ఏమవుతుంది, అది లోపలికి వెళ్ళకపోవడం వల్ల, ఫుడ్ ఏదైతే లోపలికి వెళ్ళకపోవడం వల్ల మీకు అక్కడే ఫుడ్ ఉన్నట్టు, ఫుడ్ అంతా పైకి రావడం, మీకు ఈరోజు తినింది ఈ పొద్దున్న తినింది మీకు రేపు వామిటింగ్ అవ్వడం, అట్లాంటివి అవుతుంది. తేన్పులు రావడం ఇలాంటివి ఉంటాయి. ఎందుకు ఇంతగానం క్యాన్సర్ అని 10 సార్లు నేను మాట్లాడడం జరుగుతుందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏముండదు. సో మన బాడీ చెప్తున్నప్పుడు మనం ముందే చూసుకుంటే మనం ట్రీట్ చేసేది మన చేతుల్లో ఉన్నప్పుడు ట్రీట్ చేసుకోవాలి. లేదు దాటిన తర్వాత ఏమన్నా మనం చేసుకుందాం అనుకున్నా మన బాడీ సహకరించదు, చేసడానికి ఉండదు. అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయడానికి ఉండదు. మరి కొన్ని రకాల విషయాల్లోకి వస్తే కనుక గ్యాస్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అది హార్ట్కి రిలేటెడా లేకపోతే ఓన్లీ గ్యాస్కి రిలేటెడా అనేది మనం ఐడెంటిఫై చేసుకోలేము. పెద్దవాళ్ళ విషయంలో మరీ ఎక్కువగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలంటే ఎలాంటి సిమ్టమ్స్తో మనం ఐడెంటిఫై చేసుకోవాలి? జనరల్గా ఎందుకు రెండు ఒకటేలాగా ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫస్ట్ లూజ్ మోషన్స్ లేకపోతే వామిటింగ్స్ లాంటివి అయ్యే హాస్పిటల్కి వెళ్తే హార్ట్ అటాక్ అని చెప్పారు అని చెప్తారు. ఎందుకంటే హార్ట్కి ఉన్న నర్వ్ సప్లై, ఈసోఫేగస్ కడుపుకున్న నర్వ్ సప్లై ఇంచుమించు ఒకటి. సో అక్కడ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి ప్రాబ్లం ఉన్నా అక్కడ తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీకు హార్ట్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ అనేది వచ్చింది, అది రేడియేట్ అవుతుంది లెఫ్ట్ షోల్డర్కి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే గ్యాస్ అన్నా అవ్వనివ్వండి, ప్రాబ్లం లేదు, గ్యాస్ అయినా అవ్వనివ్వండి, కానీ మెయిన్ కడుపు కంటే ఫస్ట్ హార్ట్ ముఖ్యం. సో ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ ఒక ఈసీజీ తీసుకొని అమ్మయ్య మనకి ఇదేం లేదు అన్న తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏది ప్రయారిటీ ఇవ్వాలో అది ఇవ్వాలి. సో అది అయిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూస్తారు. కాకపోతే రిఫ్లెక్స్ ఇక్కడ ఛాతిలో మనకి టైట్గా ఉండడం, యాసిడ్ ఇక్కడ పుల్లగా ఉండడం, అవన్నీ గ్యాస్ సంబంధించినవి. కాకపోతే కొన్నిసార్లు హార్ట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి జనరల్గా మా దగ్గర అలా వచ్చింటే ఓకే, వాళ్ళకి ఏజ్ని బట్టి కూడా ఓకే ఆలోచించవచ్చు. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి నాకు ఎందుకు వస్తుందిలే హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఏముందిలే ఇది లెఫ్ట్ చిన్న గ్యాస్ ప్రాబ్లం, ఒక పిల్ పాప్ చేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు అనుకుంటున్నారు. అందుకనే సో మీరు చూస్తూ ఉంటారు రీసెంట్ పాస్ట్లో యంగ్ ఏజ్ బాయ్స్ హార్ట్ అటాక్ ఇట్లా అని. మేబీ బాడీ వాళ్ళకు సైన్ ఇచ్చి ఉంటారు. I accept, because major మళ్ళీ we come to the square point that obvious our lifestyle.
ఓకే. మీరు ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు డాక్టర్ గారు? నేను మార్నింగ్ ఐ ఈట్ మా మమ్మీ ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకుంటాను. ఓకే. ఐ ఈట్ అ వెరీ ముందు లైక్ అటుకులు లాంటివి తీసుకుంటాను, విచ్ ఇస్ వెరీ అమౌంట్. ఆయిల్ బ్రేక్ఫాస్ట్ ఏది తీసుకోను నేను జనరల్గా. అండ్ లంచ్ ఐ ఈట్ లాట్ ఆఫ్ కర్రీ రాదర్ దాన్ రైస్. అంటే నాకు ఒక హాఫ్ కప్ రైస్ తీసుకుంటే దాంట్లో డబుల్ అమౌంట్ ఐ ఈట్ ఆఫ్ ద కర్రీ వాట్ ఈస్ దేర్, వాట్ ఎవర్ వెజిటేబుల్. అండ్ ఐ లైక్ మై ప్లేట్ వెరీ గ్రీన్ రాదర్ దెన్ రెడ్. ఓకే. నైట్ బై ద టైమ్ హాస్పిటల్ అయిపోయి 7 o'clock 7:15కి వెళ్ళేసరికి ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై కిడ్స్. ఓకే. ఇప్పుడు కూడా చదువుతూనే ఉంటారా మీరు? ఆబ్వియస్లీ అప్డేట్ అవ్వాలి కదండి. పేషెంట్ కొత్త గైడ్ లైన్స్, కొత్తవి ఏముంటాయి, కొత్త ప్రొసీజర్స్ ఏంటి, అవి మన పేషెంట్స్కి నేను ఎలా తీసుకురావాలి, ఎలా ఇవ్వగలుగుతాను, లెర్నింగ్ ఆర్క్ ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి అనేది ఒక థాట్. మా టీచర్స్ ఏవైతే నాకు చెప్పారో నేను ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అంటే ఐ హ్యావ్ టు లెర్న్, బికాస్ ఎవాల్వింగ్ ఫీల్డ్. అంటే ఈరోజు నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిపోయానని చెప్పి నాకు అంతా తెలుసని కాదు, అండ్ ఈ సిస్టమ్ గురించి మొత్తం అని కాదు. దేర్ ఆర్ థింగ్స్ విచ్ విల్ ముందు ఈ ట్రీట్మెంట్, ఈ డ్రగ్ బెటర్గా ఉంది, ఆ డ్రగ్ ముందు ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు ఇది బెటర్గా ఉందని తెలుసుకోవాలి. అవి ఎలా తెలుసుకుంటే పేపర్స్ వస్తాయి, పబ్లిష్ అవుతాయి. ఆ పబ్లిష్ అయిన సైంటిఫిక్ రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటేనే నాకు అవి తెలుస్తాయి.